ఏమండి, చాలామంది నా స్నేహితుడు, నా అన్నదమ్ముడు, నా అక్క చెల్లెలు, మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా పిల్లలు, ఇలా నా వాళ్ళు అని చెప్పుకుంటున్నావు కదా. వారికి ఏదైనా నీ సైడ్ నుంచి ఇబ్బంది కలిగేలా నువ్వు ప్రయత్నించు. ఒకసారి చూడు, అప్పుడు తెలుసుద్ది ఎవరు నీ వారు. మన సైడ్ నుంచి ఏ ఇబ్బంది లేకపోతేనే మన స్నేహితులైనా, మన బంధువులైనా, మన అన్నదమ్ములైనా, మన భార్య అయినా, పిల్లలైనా, ఏదైనా మన తరపున మన వల్ల వారికి కనుక ఇబ్బంది కనుక జరిగితే అప్పుడే మనలను దూరం పెడతారు. కానీ యేసయ్య అలా కాదు. మనం ఎంత ఆయన బాధ పెట్టినా జాలితో మన వైపు చూస్తూ చేతులు చాసి, దయ్యా నా దగ్గరికి రా. చూసారా? అంటే ఈ లోక సంబంధమైన మనుషులు మన నుండి ఏదైనా ఇబ్బంది రానంతసేపే మనకి దగ్గరలో ఉంటారు. మన గురించి ఏదైనా సరే ప్రాబ్లం వాళ్ళకి కనుక అనిపిస్తే మనకు చాలా దూరం అయిపోతారు. కానీ దేవుడు అలా కాదు. అందుకే ఎప్పుడైనా సరే మనుషుల్ని నమ్ముకొని బ్రతకటం కంటే దేవుణ్ణి నమ్ముకొని బ్రతకడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు అనుక్షణం కాపాడేవాడు. దేవుని ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆప్యాయత ఎవరిలో ఉందండి? డబ్బు ఉన్నప్పుడు అందరూ మన చుట్టాలే, అందరూ మన స్నేహితులే. చివరికి డబ్బు లేకపోతే మన కుటుంబంలో వాళ్ళే మన మాట వినరు. బాగు చేసేవులే అంటారు. చూసారా? కానీ యేసయ్య ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన కృప మన వెంబడే ఉంటుంది. చాలా గొప్ప దేవుడండి. ఆలోచించండి. నేను చెప్పిన మాట ఆలోచించండి. ఎవరండి మన స్నేహితులు? ఎవరండి మన బంధువులు? ఎవరండి పిల్లలు? ఎవరు అన్నదమ్ములు? ఎవరు అక్క చెల్లెలు? ఆలోచించండి.